ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్తే. నేను నన్నెబోయిన తిరుపతి, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యుని. మిత్రులారా, ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు గడిచింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సినంత సమయం ఇచ్చడం అయినప్పటికీ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్రమైనటువంటి జాప్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. అందుకే ఇవాళ సమస్యలు పరిష్కరించబడాలంటే, మన సమస్యలు పరిష్కరించుకోబడాలంటే తప్పనిసరిగా పోరాటాలే ఏకైక మార్గం. అందుకే ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో దశల వారీ ఉద్యమ కార్యాచరణను రూపొందించడం జరిగింది. అందులో భాగంగా రేపు అనగా ఆగస్టు 7 నాడు అన్ని యాజమాన్యాలలో ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించినటువంటి ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించాలని కోరుతా ఉన్నాం. రేపు మీరు ధరించినటువంటి నల్ల బ్యాడ్జీలు పిఆర్సి సాధించేంత వరకు కూడా ప్రతిరోజు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతోనే విధులకు హాజరు కావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రతి యజమాన్య పాఠశాలల్లో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఏదో ఒక సమస్యతోటి సతమతం అవుతా ఉన్నాడు. ప్రధానంగా మనకు పిఆర్సి రాలేదు, 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, సిపిఎస్ను అంతం చేయలేదు, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ రాలేదు, ఉపాధ్యాయుల వివిధ రకాల బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇలా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు రెగ్యులరైజ్ కాలేదు. వాళ్ళ గురుకుల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 కింద వేతనాలు రావడం లేదు. వారిని విద్యాశాఖలో విలీనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ 7 ఉపాధ్యాయులకు 010 కింద వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారిని కూడా విద్యాశాఖలో విలీనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటుగా ఇవాళ ప్రభుత్వము బడుల మూసివేతను కొనసాగిస్తూ ఉన్నది. విద్యారంగానికి 15% ఇస్తా అన్నటువంటి నిధులు ఇవ్వడం లేదు. ఇవాళ ప్రాథమిక విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి 25 జీవోను సవరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఉపాధ్యాయులను తరగతి గది బోధనకు దూరం చేయకుండా అనేక రకాలైనటువంటి దూరం చేస్తూ ఇవాళ శిక్షణలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ దాన్ని కూడా ఉపాధ్యాయుని తరగతి గదిలోనే ఉంచేటువంటి విధంగా పాఠశాల సమయంలో ఎలాంటి శిక్షణలు నిర్వహించకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే మిత్రులారా, ఈ సమస్యలతోటి సతమతమవుతూ తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉపాధ్యాయులు ఉన్నారు. మీ అసంతృప్తిని మీలోనే ఉంచుకోకుండా ఇవాళ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ముందుకు ఇవాళ దశల వారి ఉద్యమాన్ని తీసుకువచ్చింది. కాబట్టి మీరు వాట్సాప్లలో, సోషల్ మీడియాలలో స్పందించడం మాత్రమే కాదు, ఇవాళ బయటికి క్షేత్రస్థాయిలోకి ప్రత్యక్ష ఉపాధ్యాయ ఉద్యమంలోకి సమస్త ఉపాధ్యాయ లోకమంతా కూడా కదిలి రావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మిత్రులారా, మొన్ననే మన ముందు సాక్ష్యంగా నిలబడ్డది ఢిల్లీ విద్యార్థుల ఉద్యమం. ఇవాళ ఒక్క అభిజిత్ దీప్కే బయలుదేరి లక్షలాది విద్యార్థులను కదిలించిండు. ఇవాళ కోట్లాది ప్రజలను ఏకం చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాకా చేసి ఇవాళ విద్యార్థులకు కోరినటువంటి విధంగా ఇవాళ పరీక్ష విధానాలలో మార్పులు తీసుకురావడానికి ఉద్యమం ఏ విధంగానైతే ఒక విజయాన్ని సాధించిందో, ఇవాళ మనం కూడా ఉపాధ్యాయులం. మన సమస్యలు పరిష్కరించబడాలంటే ఇవాళ ఉద్యమాలే ప్రధానం. ఉద్యమాలలో మనం అందరం కూడా పాల్గొందాం, ప్రత్యక్షంగా పాల్గొందాం, మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం. నేను ఒక్కడనే అనుకుంటే సరైంది కాదు. ఒక్కొక్కరం కదిలితేనే ఉప్పెనలాగా మన ఉద్యమం తీవ్రతరమై తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మన సమస్యలను పరిష్కరిస్తుంది. పిఆర్సి సాధించుకునేంత వరకు, మనకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 6 డిఏలు సాధించుకునేంత వరకు, ఇవాళ సిపిఎస్ అంతమయ్యేంత వరకు, ఇవాళ మిగిలిన ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఐక్యంగా ఉపాధ్యాయ లోకం ఉద్యమంలో కదిలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం.